హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో నేను వచ్చేసి పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడబోతున్నా. సో మీరు ఎవరైనా ఐర్లాండ్కి ప్లాన్ చేస్తున్నట్టయితే సెప్టెంబర్ ఇంటేక్ కానీ జాన్ ఇంటేక్ కానీ దీంట్లో నేను ఈ వీడియోలో చాలా పాయింట్స్ ఇంక్లూడ్ చేయబోతున్నా పార్ట్ టైం గురించి. మీరు ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ మీకు సెప్టెంబర్ ఇంటేక్ వస్తే ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, జాన్ ఇంటేక్ వస్తే ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేసి నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నా. సో అంతకన్నా మొదలు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మన వీడియోలో ఆల్రెడీ చాలా కంటెంట్ అయితే ఉంది ఐర్లాండ్ గురించి. మీరు అబ్రాడ్ ప్లాన్ చేస్తున్నట్టయితే, ఐర్లాండ్ ప్లాన్ చేస్తున్నట్టయితే స్పెసిఫిక్గా సో ఈ ఛానల్లో మీకు A to Z వీడియోస్, ప్రాసెసింగ్ వీడియోస్ కానీ అన్ని డాక్యుమెంట్ వీడియోస్ కానీ అన్నీ దొరుకుతాయి. సో ఇంకెందుకు వెయిట్ చేయడం, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వీడియోకి వెళ్ళకన్నా మొదలు మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో బేసిక్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి సెప్టెంబర్ మళ్ళీ జాన్ ఇంటేక్ వచ్చేసి ఈ రెండు మేజర్ ఇంటేక్స్ అనుకోవచ్చు. దాంట్లో వచ్చేసి మనకి సెప్టెంబర్ ఇంటేక్ అనేసి ఇది మేజర్ ఇంటేక్ అనమాట. సో బేసిక్ ఏమైతుందంటే సెప్టెంబర్ ఇంటేక్కి సో ఇక్కడ అన్ని కాలేజెస్ అన్ని కోర్సులు అయితే ఓపెన్ ఉంటాయి. సో అందుకు కాబట్టి ఫ్లో అయితే మనకి చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఇక్కడికి వచ్చినాక బేసిక్గా మీకు IRP కార్డ్ అప్లై చేయాల్సింది ఉంటుంది కదా. సో వాటికి వెయిటింగ్ పీరియడ్ అనేది పెరిగిద్ది అనమాట. దీన్ని అవాయిడ్ చేయడానికి సో మీకు వీసా వస్తే కొద్దిగా జల్దీ రావడానికి చూడండి. సో దట్ మీకు GNAB PPSN కార్డ్స్ జల్దీ వస్తే, అపాయింట్మెంట్ జల్దీ వస్తే సో మీరు పార్ట్ టైం ఎతకడం స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో సెప్టెంబర్ ఇంటేక్కి మెయిన్ ఇంకొక బెనిఫిట్ ఏమంటే మీకు డిసెంబర్ మంత్లో డిసెంబర్ 15th నుంచి జాన్ 15th వరకు మనము 40 hours అనేది వర్క్ చేయొచ్చు అనమాట. అదిగాక సో వీళ్ళకి ఇక్కడంతా ఈవెంటే కాబట్టి సో ఆ టైం పీరియడ్లో సో వాళ్ళకి టెంపరరీ జాబ్స్ చాలా అయితే ఓపెనింగ్స్ ఉంటాయి. సో వెన్ కంపేర్ టు లైక్ నార్మల్ జాబ్స్ కాకుండా సో ఆ మంత్స్కి ఒకటే 1-2 monthsకి టెంపరరీ జాబ్స్ డిసెంబర్ ఆర్ జనవరి అలా టెంపరరీ జాబ్స్ అనేది ఓపెన్ ఉంటాయి అన్నమాట. సో బేసిక్ ఇక్కడ సో మీరు సెప్టెంబర్ ఇంటేక్ వస్తున్నట్టయితే మీకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఒకటి నేను స్పెసిఫిక్గా మెయిన్గా ఏం చెప్దాం అనుకుంటున్నానంటే అట్లీస్ట్ మీరు ఐర్లాండ్ ప్లాన్ చేస్తున్నట్టయితే సో ఎవరి మాట నమ్మొద్దండి. అట్లీస్ట్ 3 నెలల నుంచి 4 నెలలకు సరిపడా అమౌంట్ అయితే తెచ్చుకోండి, ఖచ్చితంగా తెచ్చుకోండి. ఇది నేను మినిమం చెప్తా ఉన్నా. సో మీకు కొద్దిగా మంచి కనెక్షన్స్ మంచిగా ఉంటే దాని ఫైన్ జల్దీ దొరకొచ్చు. ఈవెన్ దో మీకు కనెక్షన్స్ ఉన్నా నేనేం చెప్తానంటే ఆ టైం మీకు వచ్చినప్పటికీ వాళ్ళకి రెఫర్ చేయడానికి కూడా ఓపెనింగ్ ఉండాలి కదా. సో అది కూడా మ్యాటర్ అయింది. సో ఈవెన్ దో మీకు ఎంత మంచి కనెక్షన్స్ ఉన్నా ఏమున్నా కానీ సో ఇది మైండ్లో పెట్టుకొని వాళ్ళకి అక్కడ ఓపెనింగ్స్ అనేది ఉండాలి, రెఫర్ చేస్తారు. కానీ ఏమనంటే లైక్ ఓపెనింగ్స్ లేకపోతే వాళ్ళు తీసుకోరు కదా. సో అది మైండ్లో పెట్టుకొని మినిమం 3 to 4 months మాత్రం అమౌంట్ అయితే తెచ్చుకోండి. సో ఈ మాట చెప్తే చాలా మంది అగ్రీ చెయ్యరు, కానీ ఇక్కడికి వచ్చినాక అట్లీస్ట్ కష్టపడాల్సిందే. సో ఈజీగా అయితే మనకి పార్ట్ టైం జాబ్ అయితే దొరకదు, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుందని అంటే జాన్ ఇంటేక్ గురించి మాట్లాడదాం. జాన్ ఇంటేక్ సినారియో వచ్చేసి సో నేనైతే ఓపెన్గా చెప్తున్నా, జాన్ ఇంటేక్ సినారియో చాలా కొద్దిగా క్రిటికల్గానే ఉంటుంది పార్ట్ టైం ఆపర్చునిటీస్ గురించి మాట్లాడాలంటే. సో ఎందుకంటే జాన్ ఇంటేక్లో జాన్ అప్పుడు అంత సీజనల్ కాదనమాట. సో చాలా లే ఆఫ్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో ఇది నేనే చెప్పింది కాదు, కామన్గా ప్రతి ఒక్కరు ఎవరైతే ఇక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి తెలిసింటది ఆల్రెడీ. ఈవెన్ నేను మా మేనేజర్తో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా అదే చెప్పారు. సో కొద్దిగా ఆ సీజన్లో అంట కొద్దిగా లే ఆఫ్స్ అనేవి జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళకి కూడా లైక్ రొటేషనల్ ఉండదు పీపుల్, ఎందుకంటే బయటికి రారు, తిరగరు, అంత పర్చేస్ చేస్తూ ఉంటారు. సో అందుకే సో వాళ్ళకి రొటేషనల్ ఉండదు కాబట్టి సో వాళ్ళు కూడా పార్ట్ టైం లే ఆఫ్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. కొద్దిగా మీకు జాన్ ఇంటేక్ ఏమంటే మనకి మే మంత్ నుంచి ఈవెంట్స్ అనేవి స్టార్ట్ అయితే సో ఈవెంట్స్ స్టార్ట్ అయినప్పుడు మీరు మీకు పార్ట్ టైం లేకపోయినా దొరకకపోయినా ఈ మే జూన్లో ఈ మంత్ నుంచి సో మన ఛానల్లో ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. సో మీరు మంత్లో 40 hours వర్క్ చేయొచ్చు అనేసి. సో ఒకసారి ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడికి వచ్చినాక మీరు 20 hours లీగల్గా చేయొచ్చు. సో కొన్ని స్పెసిఫిక్ మంత్స్లో వచ్చేసి మీరు 40 hours అనేది వర్క్ చేయొచ్చు అనమాట. సో ఆ మంత్స్లో మీరు 40 hours అయితే వర్క్ చేయొచ్చు. మీరు జాన్ ఇంటేక్కి జూన్ నుంచి మీకు మే నుంచి కొద్దిగా ఈవెంట్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట. ఆ ఈవెంట్స్ టెంపరరీ ఒక 2-3 months అలా ఉంటాయి. సో 3-4 monthsలో అయితే మంచిగా మనమైతే అర్నింగ్ అయితే అంటే ఉండడానికి తినడానికి అయితే మంచిగా సేవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ జాన్ ఇంటేక్ అయితే కొద్దిగా కష్టమైతే ఉంటుంది, సెప్టెంబర్ ఇంటేక్ కూడా కష్టమే ఉంటుంది. ఎందుకంటే
పార్ట్ టైం ఆపర్చునిటీస్ వచ్చే కొద్దీ డే బై డే వచ్చేసి ఆపర్చునిటీస్ అనేవి చాలా తక్కువ అవుతా ఉన్నాయి. సో ఎందుకు చెప్తున్నానంటే ఇంటి ఫ్లో అయితే చాలా పెరుగుతూ ఉంది ఇక్కడ ఐర్లాండ్కి. సో ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పాల్సింది ఏమంటే, సో మా కొన్ని కన్సల్టెన్సీస్, నేను ఇక్కడ వచ్చి స్టూడెంట్స్ తోటి కొంతమంది మాట్లాడాను కదా, సో వాళ్ళైతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నారు. సో కొన్ని కన్సల్టెన్సీస్ మన ఇండియాలో ఉండే ఏం చెప్తున్నాయంటే, సో మేము మా కన్సల్టెన్సీ త్రూ వెళ్తే మాకు పార్ట్ టైంకి మాకు అక్కడ కనెక్షన్స్ ఉన్నాయి, మేము రెఫర్ చేపిస్తాం, వన్స్ రాగానే 1 monthలో మీకు పార్ట్ టైం వచ్చేసిద్ది అని చెప్తున్నారంట. అస్సలు నమ్మకే పోవద్దండి. మేబీ ఉంటే 1% ఛాన్స్ ఉండొచ్చు, కానీ 99% నేను మాట్లాడిన స్టూడెంట్స్ తోటి ఇన్ని ఇంటెక్స్ నుంచి వచ్చారు కదా, సో అందరితో మాట్లాడితే చాలా వరకు అయితే ఫేక్ ఉన్నారు. వాళ్ళ నమ్ముకొని అయితే మీరు 1 monthకి సరిపడా డబ్బులు తెచ్చుకుంటే అంతే. సో అట్లీస్ట్ ఒక 3-4 monthsకి సరిపడా అయితే అమౌంట్ అయితే తెచ్చుకోండి మీరు. సో దట్ లైక్ మీరు ఇక్కడికి వచ్చినాక డీసెంట్గా మీరు పార్ట్ టైం ఎత్తుకోవడం కానీ మంచిగా ఉంటుంది అనమాట. సెప్టెంబర్ ఇంటికి అయితే December 15th నుంచి Jan 15th వరకు 40 hours అయితే వర్క్ చేయొచ్చు. అదిగాక టెంపరరీ జాబ్స్ అయితే కొన్ని ఓపెనింగ్స్ ఉంటాయి, సో అది కూడా సెర్చ్ చేయొచ్చు. మీరు ఎవరైతే సెప్టెంబర్ ఇంటికి వచ్చి మీకు ఇంకా పార్ట్ టైం దొరకకపోతే, సో మీకు నవంబర్ డిసెంబర్ మంత్లో మీకు పార్ట్ టైం జాబ్స్, టెంపరరీ పార్ట్ టైం జాబ్స్ ఆ 2 months 3 monthsకి వీళ్ళ క్రిస్మస్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటి కోసం అనేది ఓపెన్ చేస్తారనమాట. సో అట్లీస్ట్ మీరు వాటికి అప్లై చేస్తే వచ్చే ఛాన్సెస్ మనకు ఉంటాయి. ఇంకా మనకి ఏమంటే 40 hours వర్క్ చేయొచ్చు కాబట్టి ఇంకా మనకి ఆపర్చునిటీ ఎక్కువ ఉన్నట్టు అది సినారియో. సో పార్ట్ టైం జాబ్ అయితే ఈజీగా అయితే లేదు దొరకడానికి, ఇక్కడైతే ఈజీగా అయితే లేదు. ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చినాక గట్టి కష్టపడితేనే, ఈవెన్ దో మీకు మంచి కనెక్షన్స్ ఉన్నా గట్టి కష్టపడితేనే పార్ట్ టైం జాబ్ అయితే వచ్చేది. సో అంత ఈజీగా అయితే లేదు. సో ఎవరో మాటలు మాత్రం నమ్మి రావద్దండి. వచ్చినాక 1 monthలోనే పార్ట్ టైం వచ్చింది, 2 monthsలోనే పార్ట్ టైం వచ్చింది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకే గ్యారంటీ లేదు ఎవరికి పార్ట్ టైం జాబ్. సో అలాంటిది అక్కడెక్కడో ఇండియాలో కూర్చొని మాకు కనెక్షన్స్ ఉందంటే మీరు ఎలా నమ్ముతారు? సో అసలు నమ్మకే పోవద్దండి. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చినాక నాతో మాట్లాడిన వాళ్ళు ఇదే చెప్పిండ్రు, వాళ్ళు ఇలా చెప్పారు పార్ట్ టైం వచ్చింది అన్నారు, కానీ ఇక్కడికి వచ్చినాక మాకైతే వాళ్ళు ఇలా పార్ట్ టైం ఆపర్చునిటీ చూపించలేదు, ఏం చూపించలేదు అనేసి చెప్తా ఉన్నారు. సో అది సంగతి. సో ఈవెన్ ఇది మన స్టేట్లోనే కాదు, వేరే స్టేట్ స్టూడెంట్స్ కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. మాకు ఇక్కడ కనెక్షన్స్ ఉన్నాయి, అక్కడ కనెక్షన్స్ ఉన్నాయి, మీరు వన్స్ వెళ్ళగానే మేము రెఫర్ చేస్తాము, మీకు పార్ట్ టైం వచ్చేసిద్ది అనేసి. నేనైతే లైక్ నా కన్సల్టెన్సీ వచ్చిన స్టూడెంట్స్కి నేను ఒకటే చెప్పేది, నేనైతే గ్యారంటీ ఇయ్యను పార్ట్ టైంకి, కానీ నేను అసిస్ట్ చేయగలను, ఎక్కడెక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయని నేను చెప్పగలను. సో రెస్ట్ మీరు అప్లై చేసుకొని ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకొని తెచ్చుకునేది మీ బాధ్యత ఉంటుంది, అప్లై చేసుకొని తెచ్చుకునేది అలా ఉంటుంది. సో బట్ ఏమైనంటే ఈ మాట చెప్తే లైక్ స్టూడెంట్స్కి, నేను చాలా మంది స్టూడెంట్స్తో కనెక్ట్ అయినా కదా, నేను చాలా మందితో చెప్పా నేను గ్యారంటీ లేను పార్ట్ టైంకి, కానీ నేను ఏం చేయగలను అని అంటే నేను అసిస్ట్ చేయగలను, ఇక్కడ ఎక్కడైతే పార్ట్ టైమ్స్ ఉన్నాయో నేను చెప్పగలను. సో దట్ మీరు అప్లై చేసుకోవచ్చు, సో దట్ వాళ్ళు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయితే దెన్ ఫర్దర్గా ప్రాసెస్ కావచ్చు అని చెప్తే. సో చాలా మంది నాకు అడిగిన ఒకటే నన్ను అడిగింది. సో ఏం చెప్పారు అని అంటే, నాకు వేరే కన్సల్టెన్సీలో వాళ్ళు పార్ట్ టైం జాబ్ ఇప్పిస్తా అన్నారు ఇక్కడికి వచ్చినాక, సో నేను మీ కన్సల్టెన్సీ ఎందుకు చూస్ చేసుకోవాలి అనేసి చెప్పిండ్రు. నేను ఒకటే చెప్పేది, సో నేను వేరే కన్సల్టెన్సీస్ గురించి నేను కమెంట్ చేయలేను. సో వాళ్ళు నాకు పేర్లు తేయడం కూడా ఇష్టం లేదు. మీరు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు చాలా మంది ఎక్స్పీరియన్స్ అయ్యారు. సో అందుకనే నేను జాగ్రత్త చెప్తున్నా, బ్లైండ్గా నమ్మైతే రావద్దండి కన్సల్టెన్సీస్ని. సో ఈవెన్ యా కన్సల్టెన్సీ అయినా చెప్తున్నా, బ్లైండ్గా నమ్మి రావద్దండి, మీ ఓన్ మీరు రీసెర్చ్ చేసుకోండి. సో రీసెర్చ్ చేసుకొని రండి. ఇంకోటి వచ్చేసి ఈ GNAB PPS అని ఇవి ఉన్నాయి కదా, సో GNAB PPS అని అపాయింట్మెంట్స్ కూడా చాలా డిలే అవుతున్నాయి ఈ మధ్య. సో అది కూడా ఒకసారి చూసుకోండి, ఎందుకంటే GNAB PPS అని ఉంటేనే మనకి పార్ట్ టైం జాబ్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా రెఫర్ చేయాలన్నా లైక్ మీరు చేతుకోవాలన్నా ఈ 2 కార్డ్స్ మ్యాండేటరీగా అడుగుతారు అనమాట. సో ఈ 2 లేకుండా మనకి పార్ట్ టైం జాబ్స్ అయితే దొరకవు. సో ఒక్కసారి ఈ 2 చెక్ చేసుకోండి, ఎందుకంటే లాస్ట్ టైం జాన్ ఇంటేకే చాలా డిలే అవుతా ఉన్నది, జస్ట్ అపాయింట్మెంట్ దొరకడానికే డిలే అవుతున్నది. సో వన్స్ అపాయింట్మెంట్ దొరికినాక 1-2 weeksలో వచ్చేసిద్ది, కానీ అపాయింట్మెంట్ దొరకడానికి లేట్ అవుతుందంటే మీరు ఏమైనా వీసా వచ్చి లేట్గా వచ్చారు అనుకోండి, కొద్దిగా ప్రాబ్లం అయింది. ఒక్కసారి చెక్ చేసుకోండి దాన్ని. సో వన్స్ మీరు ఏం చేస్తారని అంటే, వీసా రాగానే మ్యాక్సిమం అయినంత వరకు రావడానికి ట్రై చేయండి. సో కొద్దిగా బిఫోర్, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ వస్తారు కాబట్టి, సో మీరు లేట్గా వస్తే అపాయింట్మెంట్స్ దొరకడం డిలే కావచ్చు. సో అందుకని చెప్తా ఉన్నా. సో ఇంతవరకు మీరు నా వీడియో చూసారంటే ఐ హోప్
నా వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి, అబ్రాడ్ వచ్చే ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని లైక్, మళ్ళీ ఈ వీడియో పైన మీకుండే ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.